తులా రాశి వారికి అక్టోబర్ 12, 13, 14, 15వ తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులా రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియో అనేది మీరు తప్పకుండా వినండి. ఎందుకంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు చాలా వరకు కూడా విలువైనటువంటి సమాచారం అనేది దొరకబోతుంది. అలాగే మీ యొక్క జీవితానికి కూడా ఈ వీడియో అనేది చాలా దగ్గరగా ఉంటుంది. మీరు చేసుకోవలసినటువంటి మార్పులు చేర్పులు, మీరు చేసే పొరపాట్లు ఏదన్నా ఉన్నా ఇలాంటివన్నీ కూడా వివరించబడతాయి. కాబట్టి పూర్తిగా వీడియోని విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీరిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు అనమాట. తులారాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, తెలివైనటువంటి వారు. ఫస్ట్ ఏంటంటే చాలా తెలివైనటువంటి వారు అనమాట. అందరికీ తెలివితేటలు ఉంటాయి కానీ వీరికి ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి తెలివితేటలు. అలాగే మనకు తులం అంటే ఏంటంటే త్రాచు. అంటే మనం ఏదైనా తూకం వేసినప్పుడు ఎలాగైతే బ్యాలెన్స్గా ఉంటుందో అలాగే ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది మనస్తత్వం అనేది కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఈక్వల్గా చూస్తారు. అంటే కొంతమంది కష్టం వస్తే హడావుడి చేస్తారు, భయపడిపోతారు, ఏడుస్తారు, కంగారు పడిపోతూ ఉంటారు. సుఖాలు వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఈ తులారాశి వారు మాత్రం అలా కాదండి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు. కష్టం వచ్చినప్పుడు బాధ వేసిద్ది, కాకపోతే దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి ఆలోచించుకుంటారనమాట. అలాగే సుఖం వచ్చినప్పుడు దాన్ని మనం ఇంకా ఎలాగ నిలబెట్టుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట. కాబట్టి తులారాశి వారు చాలా తెలివైనటువంటి వారు. ఈ రోజుల్లో ఇలాంటి మనస్తత్వం ఉండటం అనేది చాలా ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు అనమాట. వీరి జీవితంలో చాలా వరకు కూడా చిన్న వయసు నుంచి కూడా వీళ్ళు కష్టాల్లో పడి అలా సంపాదించుకొని అట్లా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేసినటువంటి వ్యక్తులే అని చెప్పుకోవచ్చు. వీరిలో కొంతమందిని మనం చూసినట్లయితే తులారాశి వారు పుట్టుకతోటి ధనవంతులుగా కొంతమంది ఉంటారు. అందరని ఇక్కడ మనం చెప్పట్లేదండి. కొంతమంది పుట్టుకతో ధనవంతుల్లాగా ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు కూడా ఉండవచ్చు. లేని వాళ్ళైనా సరే మీరు తప్పకుండా మీ లైఫ్లో ఒక సక్సెస్లోకి అయితే వెళ్తారు. అందులో దిగులైతే ఏం లేదు. కాస్త కూస్తో నలిగినప్పటికీ కూడా, ఎందుకంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి వారిలో కూడా చాలా వరకు ఈ డబ్బు ఉన్నా కూడా కష్టపడి ఇంకా సంపాదించుకుంటారనమాట. అంటే వారికి ఇంకా తపన ఆశ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఉన్నయిలే తిని కూర్చుందామని చెప్పేసి వీళ్ళు అస్సలు పొరపాటును కూడా అనుకోరండి. ఉన్నా ఇంకా ఉండాలి, ఇంకా సంపాదించుకోవాలి, మనం నలుగురిలో ఒక మంచి స్టేజ్లోకి రావాలి, మంచి ఒక ఉన్నత స్థాయిలోకి రావాలి, మనం అంటే ఫలానా అని చెప్పేసి ఒక గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి చాలా వరకు కూడా ఆశ కలిగినటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారు అనమాట. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామిని కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు. కాబట్టి తులారాశి వారిని మీరు ఎవరైనా జీవిత భాగస్వామిగా పొందితే వాళ్ళు చాలా అదృష్టవంతులని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరికి అదృష్టము, ఐశ్వర్యము, లక్ష్మీదేవి అనుగ్రహం. అంటే వీరి రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా ఉంటుందన్నమాట. ఇక కష్టాల సంఖ్య చాలా వరకు కూడా ఉన్నప్పటికీ కూడా వాటికి సొల్యూషన్స్ వెంటనే రిపీట్గా ఆలోచించుకుంటూ ఉంటారనమాట. అయితే వీరి జీవితంలోకి ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుందనమాట. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నారు ఎక్కువ శాతం అని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వీరికి స్నేహితుల రూపంలో పరిచయం అవ్వచ్చు, లేదా బంధువుల రూపంలో పరిచయం అవ్వచ్చు, లేకపోతే ఇళ్లల్లో కూడా ఉండవచ్చు. కొంతమందికి తల్లిదండ్రుల రూపంలో కూడా ఈ తులారాశి వారికి ఆ ఎస్ అనే వ్యక్తులు ఉంటారనమాట. తల్లిదండ్రుల వల్ల కూడా ఏం పొరపాటు జరిగిద్దక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. తల్లిదండ్రుల్లో కూడా ఏంటంటే చాలా కష్టపడి పెంచుతారు, అంతా చేస్తారండి. కాకపోతే ఏంటంటే వీరికి ఈ తులారాశి వారికి ఒక వయసు వచ్చిన కాడి నుంచి ఏంటంటే తల్లిదండ్రులతో కొంచెం అండర్స్టాండింగ్ అనేది ఉండదు. కొంచెం గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళేదో వీళ్ళ మంచి కోసం ఒక మాట చెప్పటం, అది వారికి నచ్చకపోవటం, సరే నచ్చలేదులే వాళ్ళకు తెలుసు కదా కరెక్ట్గానే చేసుకుంటున్నారు కదా అని వాళ్ళు అనుకోకపోవటం అవ్వచ్చు. ఇట్లా ఎక్కువ శాతం ఏంటంటే తులారాశి వారికి వివాహం అయితే జరిగిన తర్వాత తల్లిదండ్రులతో కొంచెం దూరం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఆ ఎస్ అనే వ్యక్తులు ఇట్లా ఎవరైనా అవ్వచ్చండి. అయితే ఇది అందరికీ వర్తించిందని మాత్రం ఇక్కడ నేను చెప్పట్లా, ఎవరికో కొంతమందికి మాత్రమే ఇది చెందుతుంది. ఎందుకంటే తులారాశి వారు ఎంతమందో ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కొంతమందికి ఇది సెట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికని చెప్పట్లా. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం ఎస్ అనేటటువంటి వ్యక్తుల వల్ల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఫేస్ చేస్తారు. ఎప్పుడు వారితో గొడవలు. అంటే ఈ తులారాశి వారు ఏంటంటే వారిని మీద బాగా అంటే
కోపాన్ని పెంచుకుంటారనమాట. అసలు వీళ్ళని మన లైఫ్లో పట్టించుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకు దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి గట్టిగా ఒక నిర్ణయానికి రావటం అనేది జరుగుతుందనమాట. అంతగా వీళ్ళు తులారాశి వారు విసిగేసిపోవటం అనేది జరుగుతుందనమాట. వాళ్ళు మంచివాళ్ళు, ఇప్పుడు మంచి వాళ్ళైనా ఒక మాట చెప్పిన అవతల వాళ్ళకి అది నచ్చనప్పుడు అది చెప్పకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ జీవితం మీద వారికి ఒక అవగాహన అనేది ఉంటుంది కాబట్టి. తల్లిదండ్రులు కొన్నాళ్ళు పెంచినా చేసినా పెద్దవాళ్ళే వారి జీవితంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు మనకు నచ్చినట్లే చెయ్యాలి అని చెప్పేసి అంటం అనేది కొంచెం పొరపాటు అనేది జరుగుతుందనమాట. మనకు నచ్చినట్లుగానే చెయ్యాలి అని అంటే అది వాళ్ళకు ఒక్కోసారి నచ్చి ఈ రోజులు అంటే ఏ రోజులకు తగ్గట్లుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారని చెప్పి వాళ్ళు వదిలేయాలి. ఇప్పుడు దుబారా చేసి అప్పులు చేసి ఇలాంటివి చేస్తుంటే మాట్లాడొచ్చు, కానీ కరెక్ట్గా చేసుకుంటున్నప్పుడు ఆ మిగిలిని కూడా మనకు నచ్చినట్లుగానే చెయ్యాలని అనుకోవటం పొరపాటు అనమాట. కాబట్టి ఇది కొంచెం ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు తల్లిదండ్రుల రూపంలో ఉంటే మీరు సరి చేసుకోండి. కాబట్టి వీళ్ళైతే మాత్రం ఎక్కువ శాతం అయితే మనసులు అనేవి కలవండి. ప్రేమలు అయితే ఉంటాయి కానీ మనసులు అయితే కలవగా ఎవరికి వారు దూరంగా ఉంటారనమాట. ఇక బంధువుల రూపంలోనో స్నేహితుల రూపంలోనో లేకపోతే ఇక రక్త సంబంధికుల రూపంలో ఇట్లా ఉంటే ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఈ తులారాశి వారిని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారనమాట. అంటే అవసరాలకు వాడుకోవటం, అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసేయటం అవ్వచ్చు, డబ్బు పరంగా వీరి దగ్గర అడిగి తీసుకొని మళ్ళీ అవి అడిగిన తర్వాత టయానికి ఇవ్వకుండా ఉండటం అవ్వచ్చు, లేకపోతే అడిగినందుకు వీరి మీద పగను కోపాన్ని పెంచుకోవటం అవ్వచ్చు. ఇట్లా చాలా వరకు కూడా ఈ తులారాశి వారిని ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు చాలా రకాలుగా యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా వాడుకోవటం, మళ్ళీ అడిగినప్పుడు నువ్వేం చేసావు మాకు, నువ్వు చేస్తేనే మాకు ఆ పని అయిందా, నువ్వు చేయకపోయినా కూడా మాకు ఆ పని అయ్యిద్ది అని, నువ్వు ఇస్తేనే మాకు డబ్బులా, నువ్వు ఇవ్వకపోయినా కూడా మాకు డబ్బులు అందుతాయి అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా అవమానిస్తూ ఉంటారనమాట. ఇట్లా తులారాశి వారు ఎస్ అనే వ్యక్తుల వల్ల చాలా రకాలైనటువంటి అవమానాలు, నిద్రలేని రాత్రులు, అలాగే ఆర్థిక పరమైనటువంటి కష్టాలు, వారి కోసం వీరు అప్పులు చేయటం ఇలా చాలా వరకు కూడా చేశారు. ఇలా ఇంకా చూసినట్లయితే మనం కొంతమందికి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు అంటే ప్రేమించిన వాళ్ళ రూపంలో ఉండొచ్చు. అంటే ఒక అబ్బాయి అవ్వచ్చు, లేకపోతే అమ్మాయి అవ్వచ్చు. ఈ తులారాశి వారిని ప్రేమించామని చెప్పటం వీళ్ళు ఏంటంటే నమ్మేస్తారు. కాకపోతే ఈ తులారాశి వారు చాలా సిన్సియర్గా ఉంటారనమాట. వీరి ప్రేమ అనేది దొరికితే ఒక అదృష్టం. ఇక దొరికితే మాత్రం వదులుకోరండి. వాళ్ళు మనసులో ఎప్పటికీ ప్రేమిస్తారు. పైకి చూపించడం వీరికి చేతవచ్చు, చేత కాకపోవచ్చు, కానీ మనసులో నిజాయితీ గల ప్రేమ ఈ తులారాశి వారికి ఉంటుందన్నమాట. అయితే అవతల వాళ్ళు ఏంటంటే కొంచెం వీరికి అంటే ప్రేమిస్తున్నామని చెప్పి మళ్ళీ పక్కకు వెళ్ళిపోవటం అవ్వచ్చు, వీరిని వివాహం చేసుకుంటామని చెప్పేసి దూరం పెట్టేసేయటం అవ్వచ్చు. ఇట్లా చాలా వరకు కూడా ఈ తులారాశి వారిని ఏంటంటే మానసికంగా ఇబ్బంది పడేటట్లుగా చేస్తారనమాట. వీళ్ళేంటంటే వాళ్ళ మీద పెంచుకున్నటువంటి ప్రేమతో వాళ్ళని మర్చిపోలేక చాలా నరకం అనేది అనుభవిస్తారు. చాలా జీవితం కూడా వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే మనస్ఫూర్తిగా ప్రేమించేటటువంటి వ్యక్తులు కాబట్టి ఆ బాధ అనేది వీరికి తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఏది జరిగినా కూడా మన మంచికే. చాలా వరకు కూడా వీళ్ళు పట్టించుకోరు. కాకపోతే ఒకానొక ఇలాంటి విషయాల్లో కొంచెం కుంగిపోతూ ఉంటారనమాట. కాబట్టి అప్పుడు మీరు అనుకోవాల్సింది ఏంటంటే ఏది జరిగినా కూడా మన మంచికే అన్న మీరు సిద్ధాంతాన్ని నమ్మినట్లయితే మీకు అంతా కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. కొంతమందిని దేవుడు తప్పించేస్తాడు. ఎందుకంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోవటమే మంచిది. వాళ్ళు ఉన్నా కూడా మీ లైఫ్లో సుఖం అనేది ఉండదు కాబట్టి వాళ్ళని దూరం చేసేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి మీరు ఆలోచించవద్దు. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారనమాట. కాబట్టి తులారాశి వారు ఒకసారి దెబ్బతిని ఉంటారు కాబట్టి వీరి జీవిత భాగస్వామిని అంత ప్రేమగా చూసుకుంటారనమాట. మనిషి విలువ ఏంటనేది తెలిసిద్ది. అంటే నా మనిషి, నాది, నా మనిషి కాబట్టి నాతో ఉంటుంది, నా ఫ్యామిలీ నన్ను చూసుకుంటుంది, నా పిల్లలను చూసుకుంటుంది అని నా అనే ఫీలింగ్ ఈ తులారాశి వారికి చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తితో వీరి జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్ జరగటం వల్ల అలా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మాత్రం మానసికంగా ప్రశాంతం అనేది ఉండదండి. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు దూరం స్నేహితులు అనుకోండి, అసలు అలాంటి వాళ్ళని వదిలేసేసేయండి. అలాంటి వాళ్ళని మీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. లేదా బంధువుల్లో రక్త సంబంధికుల రూపంలో ఉన్నారండి, వాళ్ళు
చేసేది కూడా మాకు తెలుసు, మేము చేయగలిగేది ఏమీ లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళతో మీరు గొడవలు పెట్టుకోవద్దు. వాళ్ళతో కాస్త దూరంగా ఉండండి. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. అలా ఉండటం వల్ల మీకు ఈ నరకం అనేది తప్పుతుందనమాట. కాబట్టి ఇలా చేయటం వల్ల మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి ఎక్కువగా ఎస్ అనే వ్యక్తి వల్ల చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరో కొంతమందికి, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికని కాదండి, 10 మంది ఉంటారు ఎస్ అనే వ్యక్తులు మీ జీవితంలో. 10 మంది చెడ్డ వాళ్ళని ఇక్కడ చెప్పట్లా. అందులో ఒక్కళ్ళు ఉంటారు కొంచెం నెగిటివిటీగా, ఒకళ్ళు ఉంటారనమాట నెగిటివ్గా. వాళ్ళని మీరు గమనించి వాళ్ళని మీరు దూరం చేయండి. అలా దూరం చేయటం వల్ల మీకు మానసికంగా ప్రశాంతత అనేది ఉంటుంది. అంతా అందరూ బాగున్నారండి అని అనుకుంటే అక్కడ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదండి. కాకపోతే ఎక్కువ శాతం మాత్రం సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అది మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఒకసారి జరిగినటువంటి తప్పును మళ్ళీ రిపీట్గా జరిగేటట్లుగా చూసుకోమాకండి. ఒకసారి తప్పు చేశారు, వదిలేయండి. మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించి మళ్ళీ వాళ్ళకి ఇది చేయమాకండి. ఎందుకంటే ఎంత మీరు ఆహ్వానించినా వాళ్ళ బుద్ధి అనేది మారదు. మంచితనాన్ని కూడా అలుసుగా చూసేటటువంటి రోజులు అనమాట. అదే తల్లిదండ్రుల రూపంలో ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమీ అనొద్దు, ఏమీ గొడవ పెట్టుకోవద్దు. పెద్దవాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు మీ మంచి కోసం అని చెప్పేసి, మీకు నచ్చలేదు ఈ రోజుల్లో, అది మీకు కుదరట్లేదు కాబట్టి గొడవలు పెంచుకోవద్దు. ఎందుకంటే అంత కష్టపడి వాళ్ళు పెంచి అంత సంపాదించిస్తేనే కదా వాళ్ళు మీరు ఒక స్థాయిలో ఉంది. కాబట్టి వాళ్ళ మీద ప్రేమే ఉంచుకోండి, కానీ వాళ్ళ మీద ద్వేషం అనేది పెంచుకోవద్దు. వాళ్ళు నిదానంగా చెప్పుకొని మార్చుకునే ప్రయత్నం అనేది చెయ్యండి. అంతేకాని వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని చెప్పేసి ఎక్కడ ఎవరి దగ్గర కూడా మాట్లాడమాకండి. అలా మాట్లాడితే మీకున్న గౌరవం తగ్గుతుంది. ఈ మాటలు రేపు మీ పిల్లలు విన్నారనుకోండి, మిమ్మల్ని కూడా అలా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం పిల్లలమే, రేపు మళ్ళీ మనకు పిల్లలు వచ్చినప్పుడు మనం తల్లిదండ్రులం అవుతాం. కాబట్టి ఈ మాటలు ఒకరి ద్వారా ఒకరు నేర్చుకొని మళ్ళీ అదే మాటలు, అంటే రేపు మీరు వాళ్ళకి ఏదైనా మంచి చెప్పినప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం అనేది ఉంటుంది. లేదు మేము అంత కరెక్ట్గా చేసామన్న మనకు కరెక్ట్గానే చేస్తాం, కానీ తప్పొప్పులు పిల్లలు వెతుకుతూ ఉంటారనమాట. కాబట్టి అలా ఎప్పుడు కూడా మీరు దొరకకుండా క్షమించండి. ఏదైనా సరే తప్పు చేసినా ఒప్పు చేసినా పైన అంత భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. ఏ మనిషి దగ్గర మనం ఇది అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. మంచి చేసామనుకోండి మనం హ్యాపీగా ఉంటాం, దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. చెడు చేసామనుకోండి తప్పకుండా మనం శిక్ష అనేది అనుభవించాలి. అందులో ఇప్పుడు ఈ రోజుల్లోనే స్పీడ్గా శిక్షలు అనేవి పడుతున్నాయి అన్నమాట. పెద్దగా లేటు కూడా ఉండట్లా, పనిష్మెంట్ అనేది గట్టిగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మంచి కానివ్వండి చెడు కానివ్వండి దైవం చూసుకుంటుంది. తప్పొప్పులు డిసైడ్ చేయాల్సింది మనం కాదండి, భగవంతుడు చూసుకుంటాడు అవన్నీ. కాబట్టి అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోండి. మీ కర్తవ్యం మీరు నెరవేర్చుకోండి. చాలా వరకు కూడా తులారాశి వారు కష్టజీవులు కాబట్టి మీరు చక్కగా కష్టపడండి. మంచిగా జీవితంలో మంచి స్థాయికి ఎదగగలుగుతారు. మీరు ఊహించినటువంటి స్థాయికి తప్పకుండా ఎదుగుతారు. ఆర్థిక పరంగా మీకు చాలా వరకు కలుసుబాటుగా ఉంటుందండి. చాలా వరకు కూడా కుటుంబ జీవితంతో సంతోషంగా గడిపేటటువంటి వ్యక్తులు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. మీరు చేసే వృత్తి, విద్య, ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అన్నిట్లో కూడా బాగా కలిసి వస్తుంది. అప్పులు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోతాయి. బంగారం కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. రావాల్సిన డబ్బు కూడా చేతికి అందుతుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. నచ్చిన వ్యక్తులతో కాసేపు మాట్లాడుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీకు ఈ రోజుల్లో అయితే జరిగేది ఇదండి. అర్థమైంది కదండి. ఈ 4 రోజుల్లో మీకు జరిగేది ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. అలాగే మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో ఉన్న అనుభవం కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అర్థమైంది కదండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.